ఆయన మా నాయుడైనా ఆడికి వచ్చాడు ఆడవాళ్ళు ఒక్కరేరు ఆమె ఒకరు మారి ఏడిపించు టీవీ కదా నా పింఛన్ తీసేసారు నా పింఛన్ ఇన్నాళ్ళు రోజు వాకు శుద్ధేదండి జనానికి. మీటింగులు కాడ మాలా మాదిగలు చూపిండి, వాళ్ళ కమ్మూరు తప్పితే మాలా మాదిగలు చూపిండి. మీటింగులు కాడ చంద్రబాబు మీటింగులు కాడ 4 కంపెనీలు వచ్చి పడితే తీరదా అంట ఉంటుంది. అట్నే 3 పూటలు కూడి తింటున్నారు కదండి, అది సోమవారపోతువా? ప్రతి ఆడమడి దగ్గర ₹1,00,000 ఉంటాయి. వీడికే లేదు గతి, ఇంకా వాడికే వస్తాడు. వీడి పొత్తుకెళ్ళిస్తే ఆకాశం కూడా పోతాయి. అన్నీ బాగానే ఉన్నాయి. అందపోతే మేము ఎందుకు చెబుతాం, అందుతున్నాయి అని లేకపోతే అందరూ అన్నట్టు అనం మేము. ఇప్పుడు నేను ఒకటి చెబుతానండి, అందరూ శుభ్రంగా అందుతూనే ఉన్నాయి. ఒక 4 ఉంటారు పనికిరాని గుంపు. ఆ పనికిరాని వాళ్ళు ఏం చేస్తారంటే మాకు అందట్లేదు అంటారు. అందపోతే ముసలి ఆడు కూడు తింటున్నారు, రేపు మాపు తింటున్నారు కూడు. అంతకుముందు కూడి ఆడిది పంచాయతీ చుట్టూరు తిరగడం సరిపోయింది. అప్పుడు ఇవాళ ఇంటికి వస్తున్నాయి డబ్బులు. 3 పూటలు కూడి పెడుతున్నారు. ఏదో డబ్బులు వీళ్ళు ఆడుకోనైనా. అంతకుముందు డబ్బులు ఎవరు ఇచ్చారు? ఒక వారం బట్టేది ఆ డబ్బులు వచ్చేళ్ళకి. ఆ దగ్గర ఉన్నాయి అంతకుముందు జగన్ లేనప్పుడు డబ్బులు. ఇవాళ జగన్ వచ్చేళ్ళకి డబ్బులు ఉంది. మేము అల్లమూరు చుట్టూరు 16 సార్లు తిరిగాం. ఇది 200 అప్పుడే. ఇవాళ 2,500 అయింది, 2,700 అయిన తర్వాత ప్రశాంతంగా ఉంది మాకు. ఇప్పుడు జగన్ వచ్చిన కాడి నుంచి ఇంట్లో వాళ్ళ కూడి పెట్టడం కాదు, ప్రతి ఆడమడి దగ్గర ₹1,00,000 ఉంటాయి. అంతకుముందు ఎవరి దగ్గర ఉండే తప్పే, ప్రతి మనిషి చిల్లర కొట్టు పెట్టుకుంది. ఏ ఆడమడి దగ్గర ఉన్న డబ్బులు ఇవాళ ప్రతి ఆడమడి దగ్గర డబ్బులు ఉన్నాయి. మా ఆత కూడా లెక్క చేయట్లా మగవాడిని. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యాపారం చేసుకుంటున్నారు. ఏదో ఒకటి కొట్టు వ్యాపారం, బొడ్ల వ్యాపారం, చిల్లర కొట్టాను, ఏదో ఒకటి. ఇప్పుడు ఎవరి శక్తి కొంది వాడు చేసుకుంటాడు. సంవత్సరానికి 25,000 వస్తున్నాయి. అయ్యి ఖమ్మంగా పింఛిన ముసలోడు పింఛింది. ఈ కుర్రోళ్ళు ఏమైనా చేసుకొని ముందు కూడి పెడుతున్నారు కదా 2 పూట్ల వాళ్ళకి. అంతకుముందు కూడి ఆడిది వీడు పంచాయతీ చుట్టూరు తిరగనే సరిపోయింది. అంటే ప్రతిపక్షాలు అంటున్నారు మా కనవ ఆ ప్రతిపక్షాలతో సోమవారపోతులు అంటే డబ్బులు ఇవ్వడం కూడా సోమవారపోతులు అనమాట. అంటే 3 పూటలు కూడి తింటున్నారు కదండి, అది సోమవారపోతువా? ఇప్పుడు 3 పూటలు కూడి తింటే సోమవారపోతులు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి వడ్డీలు కడుతుంటే బాగుండదు, అప్పులు పాలయ్యి. ఇప్పుడు అప్పులు పాలు కాకుండా వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. వాళ్ళు సోమవారపోతులా? అదేగా ఇప్పుడు వాళ్ళ బాధ. అంటే వీళ్ళందరికీ 45 ఏళ్ళకి ఎందుకు, ఆటో వాళ్ళకి ఎందుకు? ఏ ఆటో వాడు ఏ మనిషి కాదు. 45 ఏళ్ళ వాళ్ళకి డబ్బులు ఇవ్వబట్టే వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంది. ఆటో వాడు ఆ 10,000 ఇవ్వబట్టే వాడు కిస్తీలు ఒత్తిలు కట్టుకొని ప్రశాంతంగా బతుకుతున్నాడు. పని చేసుకోలేనివాడు ఎవడండి? సోమవారపోతులు ఎవరు? 100కి 10 మంది ఉంటారు, 90 మంది ఉంటారు ఆ పని చేసుకోకుండా. 10 మంది అంటే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, ఇయ్యాలే కాదు. ఆ 10 మంది ఏ రోజు ఉండేవాళ్ళే. వాళ్ళ గురించి మనం అనుకోవడం. వాళ్ళు సోమవారపోతులు అయితే రోజు ఎడ తాగుతున్నారు. ఈ కుర్రోళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా? అన్ని ముసలోళ్ళే కదా. ఎవరు ఇవ్వాలా? ఆడమడిసి మగవాడికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళ డబ్బులు వాళ్ళు దాచిపెట్టుకుంటున్నారు, ఖమ్మంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు. నాడు నేడని ఏంటండి? నాడు నేడని విద్యా వ్యవస్థలో ఎవరు ఎగదవాలాలుగా ఎగదవటమే. ఇవన్నీ ఈ 3 సంవత్సరాల నుంచి జీతం తీసుకోకుండా ఉండాలి. ఈ ఉద్యోగస్తులు నెలకు వాళ్ళు చేసి ఉద్యోగాలు జీతం కానీ 1 నెల అవుతాయి, 1 నెల వస్తాయి. దేశం అంతా పరిపాలించాలంటే ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు రోజు ధర్నా అనేవాళ్ళు ఇన్నాళ్ళ నుంచి జీతాలు తీసుకోకుండా ఉన్నారా? కరోనా టైంలో కూడా జీతాలు ఇచ్చారు కదా, అప్పుడు అనలేదే. ఈ నెల ఒక్కరు ఆ టైం ఆల్చిపోయేలకి బయటపడితే అంటే మాకు డిఏలు ఇవ్వలేదు ఏమంటే వెనక ₹1,00,000 మూట జరిగితే కాల్ చేయాలని చేస్తుంటారు. 10 మంది ఉంటారు సన్నాసులు. ఇప్పుడు ఆడదాకొద్దు. ఈ మీటింగుల కాడ మాలా మాదిగలు చూపిండి, వాళ్ళ కమ్మూరు తప్పితే మాలా మాదిగలు చూపిండి. మీటింగుల కాడ చంద్రబాబు మీటింగుల కాడ పని చేసుకునేవాడు ఎవడు ఉన్నాడు ఆడ. అన్నీ కొత్త మాటలు. జగన్ పరిపాలన ఖమ్మంగా ఉంది. ఆడవాళ్ళు ఒక్కరేరు చంద్రబాబుకి, అంతా జగన్కే వేసేది. అసలు బయటికి ఎవరైనా వచ్చారో చూడు. నిన్న ఇక్కడ మాకు ఎన్టీ రామారావు దానికి కూడి పెడుతుంటే మేము పోయాం చూడటానికి. వర్ధంతికి ఎవరు వచ్చారు? మా పల్లె వాళ్ళు అసలు రాలా. ఏంది మాట్లాడతావు? ఏందా అప్పుల పాలు? ఎవడ అప్పు లేకుండా ఉన్నాడు మాట చెబుతారు. వీడు వచ్చి పరిపాలించమని అప్పులు అవి కూడా చేయమను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయగలడా? ఇంట్లో తెచ్చి పెట్టగలడా? ఇప్పుడు వాడు అప్పుల పాలు చేసాడు. అప్పుల పాలు చేసి ఇంట్లో పెట్టుకున్నాడా? ప్రజలకు పంచాడు. పోనీ అప్పు అవుద్ది. వచ్చేసాం ఒక 4 పరిశ్రమలు వచ్చి తీరదా అప్పు? 4 కంపెనీలు వచ్చి పడితే తీరదా అంటే అప్పు ఉంటుంది. అట్నే కేంద్రం లేదా అప్పు? చంద్రబాబు బాధ అప్పు చేయలేదా? ఇవన్నీ సోది మాటలు, ఏం బాధ లేదు. ఈ రాగల అప్పుడు జనం చూస్తారు. పచ్చిగా కాదు, ఇప్పుడు ఇవి వచ్చేవి కూడా రూపాయి రాకుండా. అప్పుడు అడగ బా మీకు ఏం బాధ లేదు. జగన్ పరిపాలన హాయిగా ఉంది జనానికి.
తన్నుకోవడాలు లేవు, కొట్టుకోవడాలు లేవు, వాళ్ళు చేయటమే. ఏది ఎవడే ఆడొద్దు. ఆ ఊరి మీద పడ్డారు, ఈ ఊరి మీద పడ్డారు, దాడి చేశారు. మేడ మీద పడలేదే. ఎవరైనా ఇద్దరిని కూడుతారండి, ఏడతారు. ఆ ఊళ్ళో ఇద్దరిని, ఈ ఊళ్ళో ఇద్దరిని. వాళ్ళకి ఏదో 10 ఏళ్ళు ఇస్తారు. ఆమె ఒకరు మారి ఏడు పెంచు టీవీ కదా, నా పింఛన్ తీసేసారు, నా పింఛన్ ఇన్నాళ్ళు నీసే నీకు 3 మీటర్లు నీ పేరు ఉంటే తీద్దా. మొన్న ప్రచారం చేస్తున్నారు మరి. అరే 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 నాకు ఒక 10 ఏళ్ళు ఇదే నీ అమ్మటుంటా. రకాలు ఉండలేదంటండి అట్టోళ్ళు. అట్ట గుంపు చేస్తుంటారు, అంతకంటే ఇంకేం లేదు. అంటే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేకుడు ఓటు చీలని ఆయన మా నాయుడేనా ఆడికి గెలిచాడు చెప్పు. అసలు వాడు సీటు వాడు కలగకపోతే వాడేందుకంటే వేసింది. అంటే టీడీపీ జనసేన కలిస్తే పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ వచ్చి అబ్బో అసలు ఎమ్మెల్యే పదవి లేకపోతే సీఎం పదవి ఆడి నుంచి వచ్చిందయ్యా. అంటే సీఎం పదవి కావాలని అంటున్నారు మరి. అరే అరే ఎట్ట అవుతాడయ్యా? అసలు ముందు ఎమ్మెల్యే కానీ తర్వాత సీఎం అవుతాడు. కాపు నేతనే అన్నారు. కాపు నేత మా బల్జోడు ఎవడేడు? మా బల్జోడు వాళ్ళు ఎందుకు వేస్తారు? భలే ఓడివే. హరిరామ జోగయ్య అన్నారు. ఇవాళ వేసాడు, ఇవాళ వేసాడు వల్లి వాటు. అందుకు చెప్పాడు హరిరామ. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం సీట్ ఇవ్వాలి అని అంటారు. కరెక్టే. పెట్రోల్ బంక్ వాళ్ళు ఇస్తారు, తీసుకోమను. మా బల్జోడికి కూడా ఓటేసేది. వాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. నేను పబ్లిక్ అంటున్నా, వాడికి ఉండే ఈ చంద్రబాబు డబ్బులు అయిపోవటమే, అంతకంటే ఇంకేం లేదు. ఒరి 90 చేస్తాడు. నేను చేయనంటే నాకు ఒక 1 లక్ష ఇస్తే, ఇప్పుడు నేను చేయనా 1 లక్ష ఇస్తే, ఇప్పుడు 50 మంది దానికి 1 లక్ష నేను 5 నిమిషాలు. అది అన్ని ఉత్తమ మాటలు. అది వాడికి నష్టం. వాడు కొనకొచ్చుకోవటం ఇవన్నీ. ఇప్పుడు వాడు తెంకొచ్చుకోవడం ఈ నెట్టికి, అంతకంటే ఇంకేం లేదు, ఉపయోగం లేదు. వాడి వల్ల ఆ చంద్రబాబుకి ఏదైనా వచ్చే 4 కూడా పోతాయి. వీడికే లేదు గతి. ఇంకా వాడికే వస్తాడు. వీడు పొత్తుకెళ్ళిస్తే ఆకాశం కూడా పోతాయి. ఆ వేసేవాళ్ళు కూడా వేయరు. ఇప్పుడు జైన్ పక్క ఉంది ఎవరో తెలుసా? ఓటు లేనివాడు. ఓటు ఉండేవాడు ఎవడు లేడు. అంటే ఈ మధ్యకాలంలో హైపరాది కూడా దాంట్లో చేరి వైసీపీ మంత్రులకి అసలు శాఖల గురించే తెలియదు, వాళ్ళు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గురించి అంటున్నారు. అసలు బాలకృష్ణ ఒకటిగాను పవన్ కళ్యాణ్ ఒకరికి స్టేజ్ మీద మాట్లాడడం చేతావా? బాలకృష్ణ 10 నిమిషాలు మాట్లాడమని స్టేజ్ మీద చూద్దాం. నోటి వాకుశుద్ధి ఏదండి జనానికి. వాకుశుద్ధి ఉండాలి మెయిన్. ఓ పార్టీలో నిలుస్తున్నా అంటే ఆ మనిషికి వాకుశుద్ధి ఉండాలి. ఊరక తల ఎగరేసుకుంటే మాట్లాడితే ఏముండదు, ఏముండదు. అట్లాంటి దానికి భయపడాలి చెప్పాలి. ఆయన మా నాయుడేనా ఆడికి గెలిచాడు చెప్పు. ఆడవాళ్ళు ఒక్కరే ఆమె ఒకరు మారి ఏడు పెంచు టీవీ కదా, నా పింఛన్ తీసేసారు, నా పింఛన్ ఇన్నాళ్ళు నీసే రోజు వాకుశుద్ధి ఏదండి జనానికి. మీటింగులు కాడ మాలా మాదిగలు చూపిండి. వాళ్ళు కమ్మోరు తప్పితే మాలా మాదిగలు చూపిండి. మీటింగులు కాడ, చంద్రబాబు మీటింగులు కాడ 4 కంపెనీలు వచ్చి పడితే తీరదా అంట ఉంటుంది. అట్నే 3 పూటలు కూడి తింటున్నారు కదండి. అది సోమవారపోతువా? 10 ఆడమడి దగ్గర 1,00,000 రూపాయలు ఉంటాయి. వీడికే లేదు గతి. ఇంకా వాడికే వస్తాడు. వీడు పొత్తుకెళ్ళిస్తే ఆకాశం కూడా పోతాయి.